హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల కూర నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఒక కేజీన్నర చేప ముక్కల్ని ఇలా తీసుకున్నాను. ఇందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ వేసి వేయించి మిక్సీ పట్టాను. ఆ పట్టిన అల్లం ఆ పేస్ట్ని చేప ముక్కల్లో వేసాను. తర్వాత 2 స్పూన్ల పసుపు, తర్వాత కారం, కారం ఇంత అంత అని ఏం లేదండి. మనం ఎంత తింటామో నాన్ వెజ్లో మనకి సరిపోయేంత వేసుకోవడమే. ఎందుకంటే ఇందులో చింతపులుసు కూడా పోస్తాం కాబట్టి కొంచెం చూసి ఎక్స్ట్రానే వేసుకోవడం మంచిది. కారం కల్లా కారం అయితే చూసేసుకోండి. తర్వాత ఇది మొత్తం మిక్స్ చేయాలంటే నీళ్లు పోయకూడదు, ఇందులో ఆయిల్ పోయాలి. ఎంత ఆయిల్ పట్టిద్దో చూసుకొని వేసుకోండి. తర్వాత ఈ మొత్తాన్ని ఇలా ఒక గరిటె తీసుకొని చేయి పెట్టద్దు ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కలిసిపోయేలాగా పట్టించి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ సరిపోలేదండి, ఎందుకంటే ముక్క మొత్తం ఆయిల్తోనే ఉడకాలండి మనం చింతపులుసు పోసే వరకు. అందుకని ఆయిల్ ఎక్కువైతే చేప కూరలకి పట్టుద్ది, చూసి వేసుకోండి. అలాగే ఇందులో పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా కాల్చి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టాను. దీన్ని మొత్తం తీసి మనం గ్యాస్ మీద పెట్టుకోవడమే. సన్న మంట మీద ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇది ఉడికేటప్పుడు ఒక వీడియో చేస్తా. బాయ్.